హలో ఎవ్రీవన్, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? ఇవాళ వీడియోలో మా ఇంటి గడపకి ముగ్గు డిజైన్ వేసి చూపిస్తున్నానండి. ఆల్రెడీ మన ఛానల్లో 3 గడప డిజైన్స్ అనేవి వేసి చూపించాను. వాటి లింక్స్ అనేవి డిస్క్రిప్షన్లో ఇస్తానండి. ఈ గడప వచ్చేసి మా ఇంటి ఎంట్రన్స్లో ఉంటుందండి. సో మెయిన్ గడప కాబట్టి నేను తామర పూల డిజైన్ వేస్తున్నాను. అమ్మవారికి తామర పూలు అంటే చాలా ఇష్టం కదా. సో నేను తామర పూల డిజైన్ అనేది ఈ గడపకు వేసేస్తున్నానండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విధంగా సన్నని బ్రష్తో తామర పువ్వు షేప్లో మనము అవుట్లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. ఇప్పుడు లోపల హాఫ్ వరకు రెడ్ కలర్తో ఫిల్ చేసుకోవాలి. మిగతా హాఫ్ వచ్చేసి వైట్ కలర్తో ఫిల్ చేసుకుంటే తామర పువ్వు షేప్ అనేది చాలా బాగా తెలుస్తుంది. రెడ్ కలర్తో తామర పువ్వులు డ్రా చేసుకున్నాం కదండి. ఇప్పుడు వచ్చేసి స్కై బ్లూ కలర్తో నేను తామర పువ్వులని డ్రా చేస్తున్నాను. సేమ్ ఇందాక ఎలా పెయింట్ చేసుకున్నామో అలా చేసుకోవాలి. సన్నని బ్రష్తో ఈ విధంగా ఫస్ట్ అవుట్లైన్ అనేది డ్రా చేసుకోవాలండి. తర్వాత లోపల ఫిల్ చేసుకుంటే సరిపోతుంది. తామర పూలు డ్రా చేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి నేను లతల్లాగా ఇలాగ కొమ్మల్లాగా వేస్తున్నానండి. ఈ ఆకుల డిజైన్ వచ్చేసి మీకు ఎలా నచ్చితే అలా వేసుకోవచ్చు. సో నేనైతే ఈ విధంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కొమ్మల్లాగా డ్రా చేస్తున్నాను. తర్వాత వీటిని హైలైట్ చేస్తానండి లీవ్స్ లాగా అలా వేసి. కొమ్మల్ని డ్రా చేసిన తర్వాత నేను లీవ్స్ అనేది ఈ షేప్లో వేసానండి. లీవ్స్ షేప్స్ ఇలాగ ఎలా వచ్చాయనేది నేను ఆల్రెడీ ముందు 3 గడప డిజైన్స్ అప్లోడ్ చేశాను కదా, వాటిలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశానండి. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడు వచ్చేసి వైట్ కలర్తో నేను ఈ విధంగా హైలైట్ చేస్తున్నాను. సో ఫ్లవర్స్ బోసిగా లేకుండా, డిజైన్ బోసిగా లేకుండా ఈ విధంగా వైట్ కలర్తో మనము హైలైట్ చేసుకోవచ్చండి. ఫ్లవర్స్ లాగా, బడ్స్ లాగా వేసుకోవచ్చు. ఇలా వేసుకుంటే డిజైన్ అనేది చాలా బాగా ఎలివేట్ అవుతుంది. వైట్ కలర్తో షేడ్ ఇస్తున్నానండి. చూసారు కదా, ఈ విధంగా వైట్ కలర్తో ఫిల్ చేస్తే తామర పూల డిజైన్ చాలా బాగా వస్తుంది. సో బ్రష్ని ఈ విధంగా లైట్గా పెయింట్లో డిప్ చేసి ఈ విధంగా షేడ్స్ అనేవి ఇస్తే బాగుంటుందండి. ఈ విధంగా రెడ్ అండ్ వైట్ డాట్స్తో నేను పెయింట్ వేస్తానండి. ఫింగర్తో వేస్తున్నాను.
సో ఈ విధంగా బోసిగా లేకుండా గుమ్మానికి బొట్లు పెట్టుకోవచ్చు. చాలా మంచి ట్రెడిషనల్ లుక్ వస్తుందండి ఈ విధంగా రెడ్ అండ్ వైట్తో బొట్లు పెట్టుకుంటే. గుమ్మానికి సైడ్స్న నేను బ్రాడ్ బ్రష్తో ఈ విధంగా 4 లైన్స్ అనేవి డ్రా చేశానండి. సో ఓవరాల్గా లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇప్పుడు వచ్చేసి గుమ్మానికి కింద సైడ్ కూడా నేను కలువ డిజైన్ అనేది వేసేసాను. సేమ్ డిజైన్ ఇక్కడ రిపీట్ అవుతుందండి. డిజైన్ మొత్తం కంప్లీట్ అయ్యాక గుమ్మం అవుట్లుక్ అయితే ఈ విధంగా ఉంటుంది. చాలా నిండుగా ఉంటుందండి కలువ పూలతో డిజైన్ వేస్తే. సో మాది మెయిన్ ఎంట్రన్స్ కాబట్టి నేను కలువ పూలతో డిజైన్ చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే వెంటనే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. టేక్ కేర్, హ్యావ్ ఎ నైస్ డే, బాయ్.